మెదక్ పట్టణంలోని జీకేఆర్ గార్డెన్స్‌లో మంగళవారం సీఎం ఆర్ఎఫ్ కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మెదక్ నియోజకవర్గ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన నియోజకవర్గంలోని 223 మంది లబ్ధిదారులకు మంజూరైన సీఎం ఆర్ఎఫ్ కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 10 ఏండ్ల పాలనలో రాష్ట్రానికి నష్టం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రజలను గత పాలకులు పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. గత పాలకులు 10 ఏండ్ల కాలంలో కనీసం ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోతున్నామన్నారు. కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమన్నారు. పేద ప్రజలు కడుపు నిండా భోజనం చేయాలనే ఉద్దేశంతో నూతన రేషన్ కార్డులు మంజూరు చేసి సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామన్నారు. రాబోయే రోజుల్లో మెదక్ నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో మరింత అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా శాఖల అధికారులు, మాజీ మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, మాజీ కౌన్సిలర్లు, మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు. విద్యలో భాగంగా మనం స్కూల్ తీసుకురావడం జరిగింది. మరి గెలవగానే అన్ని స్కూళ్ళు పోతే కనీసం మన ఆడపిల్లలకు బాత్రూమ్లు కూడా లేని పరిస్థితి. అట్లాంటిది 18 నెలల్లో మరి అన్ని స్కూళ్ళల్లో కూడా మన ఆడపిల్లలకి బాత్రూమ్లు కట్టుకోవడం జరిగింది అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. అంటే నేను ఏమంటా ఉన్నా అంటే నేను ఇది చేసేస్తా అది చేసేస్తా అని చెప్తలేను. చేసిన కార్యక్రమాలే మీ అందరితో అలా పంచుకుంటా ఉన్నా. మనం చేసిన కార్యక్రమాలే ఈ 18 నెలలు ఏదైతే కార్యక్రమాలు చేసినామో అవే మీతో పంచుకుంటా ఉన్నా. మరి వైద్యంలో భాగంగా మరి 10 ఏళ్ల నుంచి మెడికల్ కాలేజ్ అందరూ రిబ్బన్లు కట్ చేస్తున్నారు, కొబ్బరికాయలు కొడుతున్నారు, ఆగమైపోతున్నారు. అన్ని మాయ మాటలు, మోసపు మాటలు. మరి మనం వచ్చిన 18 నెలల్లోనే ఇవాళ బ్రహ్మాండంగా మెడికల్ కాలేజ్ ఓపెన్ చేసుకొని మరి డాక్టర్లు బ్రహ్మాండంగా చదువుకొని అలా బయటకు వస్తున్న పరిస్థితి. ఇవన్నీ నేను చెప్పేవి కూడా మీ కళ్ళ ముందు కనిపించేది. ఈ అభివృద్ధి, ఈ సేవ, ఈ సంక్షేమం ఇవన్నీ కూడా మీ కళ్ళ ముందు కనిపించేవి అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. సరే, ఇవన్నీ పక్కన పెడదాం. కనీసం 10 ఏళ్లలో మనం ఏం తింటున్నాం, ఏం చేస్తున్నాం అని పట్టించుకోవాలి ఎవరన్నా. మరి మన ప్రభుత్వం వచ్చిన వెంటనే 8,000